సడన్ గా పచ్చ చొక్కాలన్నీ వచ్చేసే తెర మీదకి రోజుకొకరు. ఈ రోజు మన నెల్లూరులో శ్రీధర్ రెడ్డి మాట్లాడినట్టుగా ఇప్పుడు పాపం ఆయన దేవుని గురించి తప్పుడుగా మాట్లాడాడు రావణం, కాబట్టి వైఎస్ఆర్సీపీ అతను సమర్థిస్తుందని ఒక కొత్త రాగాన్ని తీసుకొచ్చారు. మేము చెప్తున్నది ఈ రావణ్ అనేటువంటి వాడు ఈరోజు శ్రీధర్ రెడ్డి చూపించినా ఇంకొకటి చూపించినా అభ్యంతరకర వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఎప్పుడు జరిగాయి, ఎన్ని సంవత్సరాలైంది, దాదాపుగా వీడియోలు ఎప్పుడువి, ఎక్కడ మాట్లాడాడు? నాకు తెలిసినంత వరకు గత ఏడాది లేదా అంతకన్నా ముందో మాట్లాడినటువంటి వీడియోలు తప్ప ఈ మధ్య మాట్లాడినటువంటి వీడియోలు కాదు. అవి ఈ రోజు తీసుకొచ్చి మీరు ఎందుకు చూపిస్తున్నారు? ఈ ఒక్క సంవత్సరం మీరేం గాడిదలు కాశారు? ఎందుకు దాని మీద దృష్టి పెట్టలేదు? ఎందుకు మీరు చర్యలు తీసుకోలేదు? ఈ రోజే మీకు యూఏపీఏ యాక్ట్ ఎందుకు వచ్చింది? ఏ రోజైతే సాయికృష్ణ లాకప్ డెత్ కేసు వచ్చిందో పవన్ కళ్యాణ్ మీదకి నెట్టారో ఆ పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి డైవర్షన్ తీసుకొచ్చి ఆయన ఏదో రావణ్ని విమర్శించాడని చెప్పి తీసుకొచ్చి లాస్ట్కి తీసుకెళ్ళి అక్కడికి తీసుకెళ్ళారు. అంటే ఏంటి మీ ఉద్దేశం? ఏదో ఒక విధంగా మీరు అనుకున్నప్పుడు టెర్రరైజ్ చేయాలనేటువంటి ఆలోచనతో మేము ఏ చట్టాలైనా నమోదు చేస్తామనేటువంటి దాని మీద మీరు వ్యవహరించారు. కాబట్టి ఇది సరైనటువంటి విధానం కాదు అని చెప్పడానికి మేము చెప్పాం. కాబట్టి అసలు ఈ రావణ్ ఎవరు మనిషి, ఎవరికి సంబంధించినటువంటి వాడు? ఒక విధంగా చెప్పాలంటే మీకు సంబంధించినటువంటి వాడు. తెలుగుదేశం పార్టీలో చర్చ జరుగుతుంది, పవన్ కళ్యాణ్ ఎదిరించడానికి మీరు పెంచినటువంటి మొక్క ఈ రావణ్ అని చెప్పి ఒకసారి మీకే చూపిస్తా. ఈ రావణ్ ఆ రోజు నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అయితే మా మీద ఎన్ని రకాలైనటువంటి విమర్శలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద. ఒకసారి మీరే చూడండి. ఇంత ప్రేమ జగన్ అన్నా నీకు ప్రజలంటే అని చెప్పి మా మీద ఒక విమర్శ పెట్టాడు. మరొకటి ఉద్యోగులకు జగన్ అన్న రాడ్లు అని చెప్పి పెట్టాడు. వైఎస్ఆర్సీపీకి అల్జీమర్స్ అని చెప్పి పెట్టాడు. అంటే ఈయన మా మనిషి మీరు చెప్పేదాని ప్రకారం. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వెనక మాస్టర్ ప్లాన్ అని చెప్పి ఒకటి పెట్టాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లతో నీకొచ్చిన నొప్పేంటి జగన్ అన్న అని చెప్పి పవన్ కళ్యాణ్ సమర్థిస్తా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తా ఒక ట్వీట్ పెట్టాడు. ఆ తర్వాత పాపం మహానేత రాజశేఖర రెడ్డి గారు ఆయన చనిపోయినా కూడా నేను కన్న కళ నా బిడ్డ పాలనలో నెరవేరిన వేళ అని చెప్పి ఆయన్ని కూడా వదిలిపెట్టకుండా దాని మీద ఒక ట్వీట్ పెట్టాడు. దాని మీద రాజశేఖర రెడ్డి గారి మీద చెప్పు బాబు నీ టాలెంట్ ఏంటి అని చెప్పి ఆయన మీద, పాపం కరణం ధర్మశ్రీ మీద రకరకాలైనటువంటి విమర్శలు చేస్తూ ఆయన పెట్టినటువంటి పోస్ట్ ఇది. చంద్రబాబు ఆయన బాలకృష్ణ సింహం అని చెప్తూ బాలకృష్ణ మీద పెట్టినటువంటి పోస్ట్ ఇది. బాలకృష్ణను పొగుడుతూ బాలకృష్ణ సింహం అని చెప్పి పెట్టినటువంటి పోస్టు. మోడీ గారితో టెలికాన్ఫరెన్స్ అవ్వాలంటే ఎందుకు అనుకున్నాను, ఎందుకు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఆయన పెట్టినటువంటి మరొక పోస్టు. జగనన్న గోరుముద్దలో 65% మెతుకులు కేంద్రానికి అంటగా అని చెప్పి దాని గురించి జగనన్న గోరుముద్దల మీద కూడా ఆయన పెట్టినటువంటి ఒక వ్యంగ్యమైనటువంటి పోస్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా. అదేవిధంగా ఈరోజు పాపం ఇంకొకటి పెట్టాడు లొకేషన్ గురించి లైన్ అది ఇది పెట్టి ఆయన బట్ నాట్ జురాసిక్ పార్క్ అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి లొకేషన్ పొగడతా పెట్టినటువంటి ఈ పోస్టు. ఆయన మళ్ళీ ఇంకొకటి పెట్టాడు లొకేషన్ లైవ్ పెట్టినోడు పప్పు అయితే రికార్డెడ్ పెట్టినోడు ఎవరు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి కన్నా లోకేష్ సమర్థుడు అని చెప్పి ఆయన పెట్టినటువంటి పోస్ట్ ఇది. ఆ తర్వాత ఇంకా ఇది ఈ విషయంలో ఈయన పవన్ కళ్యాణ్కి కౌంటర్ ఇస్తూ పెట్టినటువంటి పోస్ట్ అది, పవన్ కళ్యాణ్కి సపోర్ట్గా పెట్టినటువంటి పోస్టర్ అది. అదేవిధంగా ఈ పోస్టర్లు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చేశారని చెప్పి డిఎస్సి నోటిఫికేషన్ మీద ఆ రోజు ఇచ్చినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ విమర్శిస్తూ పెట్టినటువంటి పోస్ట్ అది. అదేవిధంగా ఆయన సిబిఎన్ లొకేషన్ నెత్తినేసుకుని వస్తూ వాళ్ళిద్దరిని పొగడతలతో ముంచెత్తూ పెట్టినటువంటి పోస్ట్ ఇది. ఆ తర్వాత రఘురామకృష్ణరాజుతో ఆయన ఇంటర్వ్యూ చేస్తూ పెట్టినటువంటి పోస్ట్ అది. ఆ తర్వాత ఆయన హిందువులు ఎవరో అని పెట్టినటువంటి పోస్ట్ 1 year క్రితం పెట్టినటువంటి అక్కడ ఉంది చూడండి, 1 year ago. ఆ పైన ఉండే పోస్ట్ చూడండి ఎప్పుడు పెట్టాడు చూడండి, 1 year క్రితం పెట్టినటువంటి పోస్ట్ అది. అదేవిధంగా ఆయన హిందూయిజం సెక్యులరిజం మీద అదే దాంట్లో కింద చూడండి 1 year ago. ఇది కూడా కింద కూడా చూడు 1 year. ఈ పోస్ట్ చూడండి 1 year కింద బట్టి పెట్టింది అది చూడండి, 1 year క్రితం పెట్టినటువంటి పోస్ట్ ఉంది. ఈరోజు తీసుకొచ్చి మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా రిలీజియస్ ఇంటాలరెన్స్ అని చెప్పి ఇవన్నీ పెట్టినటువంటి పోస్టులని 1 year క్రితం పెట్టినటువంటి పోస్టులు కింద పోస్ట్ చూపించి 1 year క్రితం ఇది కిందది 1 year అది అక్కడే ఉంది 1 year అయిన దగ్గర కామెంట్ పెట్టమ్మా అదే ఆ యారో ఉండే దగ్గర అదే 1 year కింద పెట్టినటువంటి పోస్ట్. కాబట్టి ఈరోజు మేము అడిగేది ఆయన ఏ పార్టీకి సంబంధించినటువంటి వాడు అంటారు, అది మాకు అనవసరమైనటువంటిది. మేము అంటామలే అవన్నీ. మేము చెప్పేది వ్యవస్థల్లో ఏదన్నా పొరపాటు చేస్తే ఆ పొరపాటుని గురించి మేము ప్రశ్నిస్తే మీరు లేనటువంటివన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదిస్తా, మతం తీసుకొచ్చిన దాని మతం ముసుగులో ఈరోజు రకరకాలైనటువంటి ప్రశ్నలు చేస్తా. ఈరోజు మేము పెట్టినటువంటి ప్రతి విషయంలో కూడా వాళ్ళు మాట్లాడాల్సినటువంటి విధానాల గురించి మీకు వినిపించాం.
టికెట్ల రేటు తగ్గించినప్పుడు మాట్లాడారు, డిఎస్సీ మీద మాట్లాడారు, చంద్రబాబుని బాలకృష్ణని పూలి సింహాలన్నారు, చంద్రబాబుని గురించి పొగిడారు. అవన్నీ జరిగిన తర్వాత ఈరోజు ఆయనకి సంబంధించి మాకేదో ఆయన ముఖ్యమైన మా మీద ఎన్ని రకాలైనటువంటి విమర్శలు చేస్తా పెట్టాడో, లేదా ఆయన చేసినటువంటి విమర్శలు సంవత్సరం క్రితం పెట్టినటువంటి విమర్శలు తీసుకొచ్చి ఈరోజు మీరు ఎందుకు వాటిని మాకు అంటగట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది మేము ఒక్క దగ్గర కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మేము కానీ ఆ ప్రశ్నారావుని సమర్థించినటువంటి పరిస్థితి లేదు. మరలా చెప్తున్నాం, మేము ప్రశ్నిస్తున్నదల్లా వ్యవస్థలో చోటు చేసుకుంటున్నటువంటి సంఘటనలు, చంద్రబాబు నాయుడు పరిపాలన తీరు, రాజ్యాంగ ఉల్లంఘన, ఒక వ్యక్తుల మీద సంబంధిత సెక్షన్ నమోదు చేయకుండా మీ ఇష్టారాజ్యంగా టెర్రరైజ్ చేసేటువంటి విధంగా మమ్మల్ని ప్రశ్నిస్తే భవిష్యత్తులో మిమ్మల్ని జైలుకి పంపిస్తాం, దానికోసం మేము ఎంతకైనా తెగబడతాం, యూఏపీఏ లాంటి చట్టాలు మీ మీద ప్రయోగిస్తాం అని ఏదైతే మీరు ప్రజలకి ప్రశ్నించే వాడికి ప్రతిపక్షంలో ఉండేటువంటి మాకు ఒక సంకేతాలు పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారో, ఈ ప్రభుత్వం అన్ని విధాల వైఫల్యం చెందినప్పుడు ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మా బాధ్యత. కాబట్టి మీరు చేస్తున్నటువంటి రాజ్యాంగ ఉల్లంఘన మీద, మీరు చేస్తున్నటువంటి పొరపాట్ల మీద, మీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల మీద మేము ప్రశ్నిస్తున్నాం తప్ప మేమేదో ఒకరికి మద్దతు పలకడమో ఒకరికి ఒత్తాసు పలకాల్సినటువంటి అవసరం ఏ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా ఆ విధంగా ప్రవర్తించినటువంటి సందర్భం లేదు. కాబట్టి మీరేదో డైవర్షన్ కోసం, మీరున్నటువంటి మీ తప్పుల్ని దాని దగ్గర నుంచి తప్పించుకోవడం కోసం, వాటిని అధిగమించడం కోసం మీరు ఏదో ఒక విధంగా వాటిని మా మీద ఆపాదించాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు, మిమ్మల్ని చీకొడుతున్నారు అనేటువంటి విషయాన్ని మీరు గమనించండి. కాబట్టి ఈరోజు మేము అన్ని చూపించాం. ఆయన పవన్ కళ్యాణ్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే చెప్పాడు, పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ మీద మీకేమో బాధ అని చెప్పి ఆయన మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి లోకేష్ను పొగుడుతూ లేనిపోయినటువంటి గొప్పలు ఆపాదిస్తూ ఆ రోజు ఆయన గురించి కామెంట్లు చేశాడు. అయితే ఈరోజు మేము మాట్లాడేది ఆ విషయాలు అప్పుడు జరిగినప్పుడు మీరు ఎందుకు ఆ రోజు మీకు మతం గుర్తుకు రాలేదు ఆయన మాట్లాడినప్పుడు, ఈరోజు ఎందుకు గుర్తొచ్చింది? మీకెందుకు భక్తి గుర్తు రాలేదు? ఆ రోజు మీకు దేవుళ్ళు ఎందుకు గుర్తు రాలేదు? ఈ వీడియోలన్నీ మీ ముందే ఉన్నాయి కదా, ఈ వీడియోలన్నీ చాలా పాతకాలమే కదా, ఈ రోజు ఎందుకు వాటిని తిరగదీశారు? ఆ తిరగదోడినటువంటి దాంట్లో యూఏపీఏ చట్టం ఈ రోజు ఎందుకు పెట్టారు? ఆయన పెట్టినందుకు మేము ప్రశ్నిస్తే మాకెందుకు తీసుకొచ్చి ఆపాదించేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు? కాబట్టి మేము మరలా చెప్పేది ఒకటే, పోలీసు వ్యవస్థ రాజ్యాంగబద్ధంగా నడుస్తుందా? రాష్ట్రంలో చట్టబద్ధమైనటువంటి పాలన ఉందా? కాబట్టి ప్రభుత్వం సరైనటువంటి విధానాలు అమలు చేస్తుందా? లేదా ఎవరికి నచ్చకపోతే ఎంతటి తీవ్రమైనటువంటి నేరాలైనా సరే వాళ్ళ మీద మేము మోపి మేము వాళ్ళని జైలుకి పంపించడానికి వెనకాడడం అనేటువంటి సందేశం ఇవ్వదలుచుకున్నారనేటువంటిది ప్రధానంగా. ప్రజాస్వామ్యంలో విమర్శలు ఉంటాయి, ప్రతి ఒక్కరు విమర్శలు ఉంటాయి, పరస్పరమైనటువంటి భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉంటాయి. అవి శృతి మించినప్పుడు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి మాకేం అభ్యంతరం లేదు, మేము వాటిని అభ్యంతరం పెట్టడం మాకు సంబంధం లేదని పదే చెప్తున్నాం. కానీ ఒక ఉగ్రవాద సెక్షన్లు పెట్టి ఈ సమాజాన్ని భయోత్పాతానికి గురి చేయడం సరికాదనేటువంటి విషయాన్ని మాత్రమే మేము సందర్భం చేస్తున్నాం. మా అభిప్రాయం అదే తప్ప మరొకటి కాదు. దాన్ని మీరు వక్రీకరించి రకరకాలుగా ఎప్పుడైనా సరే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి క్షణం నుంచి కూడా రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంది, కోర్టులను తప్పుదావ పట్టిస్తుంది, చట్టాన్ని ఉల్లంఘిస్తుంది, పోలీసు వ్యవస్థని రాజకీయ కక్ష సాధింపుల కోసం వాడుకుంటూ. అందుకే మేము ప్రశ్నిస్తున్నాం, మీరు చేసేటువంటి ఈ చర్యలు సరైనటువంటి కాదంటే ఇప్పుడు మీరు మతం గురించి భక్తి గురించి మాట్లాడుతున్నటువంటి చంద్రబాబుని మేము ఒకటే అడుగుతున్నాం. తిరుమల లడ్డు విషయంలో చూసాం, లేనటువంటి దాన్ని నీకు నిజంగా చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడికి దేవుడి పట్ల భక్తి ఉన్నా భయం ఉన్నా ఈరోజు లేనటువంటి జంతు కొవ్వు, లేనటువంటి పంది కొవ్వు, లేనటువంటి ఆవు కొవ్వు కలిపినట్టుగా ఒక పవిత్రమైనటువంటి శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేసినటువంటి వాడివి నువ్వు ఆ నోటితో. కాబట్టి దానికి నువ్వు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది, భక్తులకు నువ్వు క్షమాపణ చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది, భక్తుల ముందు చంపలేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఎవరికి భక్తి ఉంది, ఎవరు భక్తి లేకుండా స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం తిరుమల శ్రీవారిని వాడుకున్నటువంటి నేపథ్యం ఉందనేటువంటిది ఈరోజు మాట్లాడకుండా ఏదేదో మాట్లాడతారా? మీకున్నటువంటి భక్తి అలాంటిది. తిరుమలలో తొక్కిసలాట జరిగినప్పుడు పాపం ప్రాణాలు కోల్పోయారు. దాని మీద ఏదో మొక్కుబడిగా విచారణ జరిపి ఎవరైతే అక్కడ ఉన్నటువంటి ఉద్యోగిని బదిలీ చేసి మరలా అదే ఉద్యోగికి బాధ్యతలు అప్పచెప్పావు. అటువంటిది నీకున్నటువంటి చరిత్ర, అది నీకు భక్తుల ప్రాణాల మీద ఉన్నటువంటి మమకారం, భక్తుల ప్రాణాల మీద ఉన్నటువంటి శ్రద్ధ, భక్తుల ప్రాణాలకు ఉన్నటువంటి విలువ. కాబట్టి ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఆ రోజు ఏదో అధికారాన్ని బదిలీ చేయడం వల్ల అదే అధికారం తీసుకొచ్చి పెట్టుకోవడం ఇవి కాదు. చంద్రబాబు, నీకు చిత్తశుద్ధి ఉంటే ఈరోజు తిరుమలలో తొక్కిసలాట జరిగింది, ఏమైంది? కాశీబుగ్గలో తొక్కిసలాట జరిగింది, ఏమైంది? సింహాచలంలో భక్తులు చనిపోయారు, వాడుకోలే, అప్పుడేమైంది? కాబట్టి విజయవాడలో మీరు ఆలయాలు కూల్చివేసినటువంటి మాట వాస్తవం కదా. కాబట్టి నీకు భక్తి ఉందా? చంద్రబాబు నాయుడుకు భక్తి ఉందని చెప్పి ఏ భక్తుడైనా సరే హిందూ మతాన్ని ఆచరించేవాడు విశ్వసిస్తాడా నీకు భక్తి ఉందని? కాబట్టి అనేక సందర్భాలు మేము చెప్పాం,
చంద్రబాబు నాయుడికి దేవుడు అంటే భక్తి లేదు, భయం లేదు. చంద్రబాబు నాయుడు చివరికి దేవుళ్ళని తన స్వార్థ ప్రయోజనాల కోసం, రాజకీయాల కోసం వాడుకోవడానికి కూడా వెనకాడడు. దేవాలయం యొక్క పవిత్రతను దెబ్బతీయడానికి కూడా, తన రాజకీయ స్వార్థం కోసం ఏదైనా సరే చేయడానికి దేవుళ్ళ విషయంలో కూడా సిద్ధపడేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అనేటువంటి విషయం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు చెప్పాం, హుండీల దొంగతనాలు జరుగుతున్నాయి. అరసవల్లి హుండీలో డబ్బులు చోరీకి గురై కాశీనారాయణ క్షేత్రాన్ని కూల్చివేశారు. పాపం అక్కడ ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి దాన్ని. అదేవిధంగా తిరుమలలో వేయికాల మండపాన్ని తమ హయాంలో కూల్చివేయడం జరిగింది. కాబట్టి ఈరోజు భక్తులు దేవాలయాల్లో హుండీలో డబ్బులు వేసినా సరే ఇవి దేవుడి కైంకర్యానికి ఉపయోగించవో, ఈ ఎవరో ఒకరు దొంగతనాలకు చోరీలకు పాల్పడుతుందని చెప్పి భక్తుల సంఖ్య పెరిగినా హుండీల ఆదాయం తగ్గిపోతుందంటేనే చంద్రబాబు నాయుడు పట్ల భక్తులకు ఎంత విశ్వాసం ఉంది, ప్రభుత్వం పట్ల ఎంత నమ్మకం ఉంది అనేటువంటి దానికి ఇదొక ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా నేను మాట్లాడుతున్నాను. కాబట్టి అటువంటి వాడు మామూలుగా ఒక మహిళలను మోసం చేసినటువంటి వాడు, అతి పవిత్రమైన ప్రపంచవ్యాప్తిగా ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్కి అటువంటి వ్యక్తిని బిఆర్ నాయుడు లాంటి వ్యక్తిని వేసి ఎంతమంది ఎన్ని రకాలుగా నిరసన చేసినా, ధర్నాలు చేసినా నేను తీసేది లేదు, నా ప్రచారానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఆ ఛానల్ ఆయన కొనసాగిస్తానని చెప్పి మూర్ఖంగా వ్యవహరించేటువంటి నువ్వు దేవుడు భక్తుడివా? నీకు దేవుడి పట్ల భక్తి ఉందా? దేవుడి పట్ల నీకు విశ్వాసం ఉందా? కాబట్టి నేను మాట్లాడేది నువ్వు దేవుడి గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు మీకు లేదు. ప్రజల దృష్టిని మళ్లించేటువంటి డ్రామాలు ఇక మీదట మీకు పనిచేయవు. మేము అడిగేది సాయికృష్ణ కుటుంబానికి ఏమైంది? సాయికృష్ణ కుటుంబానికి ఎందుకు మీరు న్యాయం చేయలేకపోయారు? క్రాంతి కుమార్ కుటుంబానికి ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు? గంగమ్మ, తిరుపతమ్మ, కళావతి వంటి కేసుల్లో నిజం ఏమైంది? పోలీసు వ్యవస్థను రాజకీయ కక్ష సాధింపులకు వాడుకోవడం తప్ప ప్రజలకు సంబంధించినటువంటి శాంతి భద్రతలు కాపాడడంలో కానీ, ఎవరికన్నా ఏదన్నా అన్యాయం జరిగినప్పుడు ఆ అన్యాయం జరిగినటువంటి తీరును పూర్తి స్థాయి విచారణ జరిపి వాస్తవాలు నిగ్గు తేల్చడానికి కానీ మీరు ప్రయోగిస్తున్నారా? లేదు కదా. మీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పోలీసు వ్యవస్థను మీ సొంత వ్యవస్థగా వాడుకుంటున్నటువంటి మాట వాస్తవం కాదా? కాబట్టి రావణ్ పేరు చెప్పి పవన్ కళ్యాణ్ ముందు పెట్టి మతాన్ని తెర మీదకి తీసుకొచ్చి యూఏపీఏ యాక్ట్తో మీరు భయపెట్టి ఈరోజు చంద్రబాబు తన వైఫల్యాల నుంచి తప్పించుకోలేడు. డైవర్షన్ పాలిటిక్స్కి చంద్రబాబు నాయుడు పూనుకున్నా సరే ప్రజలు అర్థం చేసుకోగలరు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము స్పష్టంగా చెప్పేది, మాకు రావణ్తో సంబంధం లేదు. ఎవరు ఎటువంటి అసభ్యకరమైనటువంటి అభ్యంతర వ్యాఖ్యలు చేసినా మేము వాటిని సమర్థించము, మేము వాటిని వ్యతిరేకిస్తాము. కానీ చట్టాన్ని దుర్వినియోగం చేయడాన్ని మాత్రం మేము ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. మీరు చట్టాన్ని దుర్వినియోగం చేసేటువంటి నైతిక హక్కు మీకు లేదు. కాబట్టి ఉగ్రవాద చట్టాలను తీసుకొచ్చి ప్రత్యర్థుల మీద, సోషల్ మీడియాకి సంబంధించినటువంటి విమర్శకుల మీద, యూట్యూబర్ల మీద మీరు ఏదైతే ప్రయోగిస్తున్నారో అది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం అని చెప్తున్నాను తప్ప దాన్ని తీసుకొచ్చి మీరు ఏదో విధంగా మాకు అంటకట్టేటువంటి ప్రయత్నం చేయొద్దు. కాబట్టి రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అనేటువంటిది రాజ్యాంగ విలువలకు లోబడి నిలబడి ప్రభుత్వం చట్టానికి లోబడి పనిచేయాలి. విమర్శలు వస్తే ఆ విమర్శల కేసులతో ఏదన్నా ఉంటే మీరు వాటికి సంబంధించినటువంటి దాంట్లో యూఏపీఏ లాంటి యాక్టులు తీసుకొచ్చి అణిచివేస్తాము, ఎవడన్నా నోరు విప్పితే ప్రశ్నించేటువంటి గొంతును నొక్కుతామంటే ప్రజలు ఊరుకునేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి మేము మీకు స్పష్టత ఇస్తున్నాం, మీరు చేసినటువంటి విధానం మీద మేము ప్రశ్నిస్తున్నాం, మేము మిగతా విషయాల జోలికి వెళ్ళదలుచుకోలేదు. కాబట్టి చంద్రబాబు గారు ఇప్పటికైనా డైవర్షన్ పాలిటిక్స్ ఆపండి, ప్రజలకు సమాధానం చెప్పండి. శాంతి భద్రతల మీద ఈరోజు జరుగుతున్నటువంటి సంఘటనల మీద మీరు సమాధానం చెప్పండి. కస్టోడియల్ డెత్స్ మీద మీరు సమాధానం చెప్పండి. పోలీసు వ్యవస్థ దుర్వినియోగం మీద మీరు సమాధానం చెప్పండి తప్ప మీరు మరలా డైవర్షన్ పాలిటిక్స్లో ఏదో మసిబూసి మారేడికాయ చేసి దాన్ని ఏదో తిమ్మిని బమ్మి చేసేటువంటి ప్రయత్నం చేయొద్దని చెప్పి నేను చంద్రబాబు నాయుడికి డిమాండ్ చేస్తూ ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి పాపం శ్రీధర్ రెడ్డి పొద్దున్నే మాట్లాడాడు. ఎంత బ్రహ్మాండంగా మాట్లాడాడో నేను చూడలే ఇంతవరకు. పాపం శ్రీధర్ రెడ్డి మామూలుగా రాజకీయ వ్యాఖ్యలు అనుకున్న ఈరోజు ఉపనిషత్తులు, వేదాలు, మంత్రాలు కూడా పట్టించాడు. ప్రారంభంలో చెప్పాడు, నా దేశం భగవద్గీత, నా దేశం అగ్నిపునీత సీత అంటే నేను అబ్బాయి ఏంది మనోడికి ఎంత భారతదేశం మీద ఎంత ప్రేమ పుట్టింది అనుకున్నా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.